సుకూన్ సుకూన్. అక్కడ మొత్తం కోకోనట్ ట్రీస్ ఉన్నాయి కదా, అవన్నీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. నాకు ఇప్పుడే తెలిసిందే గైస్. యాక్చువల్లీ ఒక బ్రిడ్జ్ మీకు చూపిద్దాం అనుకున్నాను, పెద్ద బ్రిడ్జ్ ఇందాక వచ్చినప్పుడు కనిపించింది కదా, దాని మీద నుంచి వెళ్దామని. కానీ ఇక్కడ దాని మీద నుంచి వెళ్తే మనకు ఫైన్ వేసేస్తారంట. దాని మీద 2 వీలర్స్ నాట్ అలౌడ్ అని చెప్పారు. ఇట్స్ ఓకే, రిస్క్ చేద్దామంటే చేద్దాం. ఇక్కడ ఓకే. ఓ బెల్గాం 108. ఓ అక్కడ ఏదో ఉంది ఫోర్ట్ లాంటిది, చెప్పాను కదా ఆ చర్చ్, అది ఓల్డ్ గోవా. లెఫ్ట్, వీ షుడ్ గో లెఫ్ట్ ఫ్రమ్ హియర్. ఈ పోలీసులు ఎవరిని ఎందుకు ఆపుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. యాక్చువల్లీ మనం వెళ్ళే చర్చ్ పేరు ఏదో ఉంది. అమ్మడి అమ్మ, ఎన్ని మంది ఉన్నారా నాయన గోవా పోలీసు, అందరినీ ఆపేసేలాగే ఉన్నారు. చూద్దాం ఏమంటారు, ఇంతమంది ఉన్నారా. ఇదేంది సెక్యూరిటీ ఎంత ఉంది ఇక్కడ. వెస్కిల్లా రైట్ సైడ్ ఏముంది, ఎంట్రీ ఆఫ్ మాస్. ఇదో చర్చ్, దిస్ ఇస్ ద చర్చ్ యాక్చువల్లీ. ఫ్రంట్ చూసారా, ఏదో చర్చ్ బిల్డింగ్ది భలే ఉంది కన్స్ట్రక్షన్. బ్రేక్ అయిపోయి ఉంది బ్యాక్ సైడ్ అంతా, బట్ ఫ్రంట్ ఏదో వాల్ లాగా పెద్దగా నిలబడి ఉంది. మా స్కూల్ కూడా సేమ్ ఇదే రాక్స్తో కట్టారు. సో నాకు ఇవన్నీ చూస్తుంటే మా స్కూల్ ఇవి గుర్తొస్తున్నాయి. చర్చ్ ఆఫ్ సెయింట్ ఆగస్టిన్, నో హార్న్ ఏరియా. ఓ ఆహా, ఏముందిరా బిల్డింగ్ మాత్రం సూపర్బ్ అసలు. సెయింట్ ఆగస్టిన్ టవర్ ఇది, ఐ థింక్ సమ్ టవర్ ఇది ఇరిగిపోయింది, లైక్ పాత బిల్డింగ్. ఓ మై గాడ్, నైస్, వెరీ నైస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ సెక్యూరిటీ అయితే హెవీ ఉంది ఇక్కడ, హెవీ. ఇది ఓల్డ్ చర్చ్. నాకు తెలిసి అన్నిటికీ అలో ఉండదు అనుకుంటా, బట్ ఐ విల్ టేక్ మై కెమెరా ఇన్సైడ్. వే టు మార్గోవా ఆర్ వాస్కో. నో పార్కింగ్, ఎక్కడ చూసినా నో పార్కింగ్. అసలు ఇక్కడ పార్కింగే పెట్టనివ్వట్లేదు తెలుసా. దట్స్ ద మెయిన్ రీజన్ యాక్చువల్లీ. ఎక్కడ ఆపడానికి అవ్వట్లేదు నాకు. అక్కడ ఓల్డ్ మ్యాన్తో మాట్లాడినప్పుడు కూడా నాకు అదే అనిపించింది, పార్కింగ్ ఏం ఎలవలేదేంట్రా బాబు అని. కంప్లీట్లీ సమ్ డిఫరెంట్ కైండ్లో ఉంది ఇదంతా. మరి ఏంటి దీని కథ ఏంటి మనకి అర్థం కావట్లా. హౌస్ ఆఫ్ సంథింగ్. పోలీస్, వీళ్ళు ట్రాఫిక్ పోలీస్, బ్లూ అండ్ వైట్. వే టు జనరల్ పార్కింగ్, ఐ థింక్ దట్ సైడ్. ఇక్కడ బైక్ పార్క్ చేసి కాసేపు ఏదైనా తీసుకొని అప్పుడు వెళ్దాం, నీట్గా అన్ని కవర్ చేద్దాం. मोबाइल बंद करके अंदर जाना। कैमरा नहीं आ रहा। कैमरा है ना, कैमरा नहीं, कुछ नहीं, फोटो नहीं काट सकता। फोन नहीं देते हैं, फोन भी नहीं, फोन फोन सब जमा होता है। फोन आपको स्विच ऑफ करना पड़ेगा। तो फ्री चलता है। हाँ, फेस्टिवल है, बहुत फेस्टिवल है। ये 10 साल में एक बार निकलता है, तो 10 साल में मिलता है, तो इसलिए पूरा खाली आपका मोबाइल स्विच ऑफ कर जाएगा। दारू, बीड़ी, सिगरेट, स्मोकिंग, वो कुछ नहीं जाएगा। वो नहीं, आपका मोबाइल वो भी स्विच ऑफ कर देगा। ये व्हाइट में लाया, व्हाइट रेड में पहले खाना। हाँ, व्हाइट में लाया, व्हाइट में। उसका नाम क्या है? चर्च के नाम क्या है? एक ही चर्च है उधर, एक टावर है पूरा। टावर ये वाला है, हाँ पुराना टावर है। हाँ, वो एक रेड टावर है, चर्च है, उसके बगल सामने व्हाइट वाला टावर है,
उसमें आपको वाइट चर्च, उसका नाम वाइट चर्च है। वो एक ही चर्च एक ही होता है, सामने सामने होता है। ఇక్కడ ఒక ప్రీస్ట్ని బయటికి తీసుకొస్తారంట చర్చ్లోంచి, డెడ్ బాడీ. ఆ బాడీని బయటికి తీసుకొచ్చి ఆ బాక్స్లో ఉంచి అందరికీ జస్ట్ అలా వెళ్ళి చుట్టూ తిరిగి చూస్తూ వెళ్ళిపోవడమే, అలా చేస్తారంట. ఇప్పుడు నేను ఏంటంటే లైక్ ఆ డెడ్ బాడీని, ఆ ప్రీస్ట్ బాడీని చూడడానికి వెళ్తున్నా. అండ్ అక్కడ కెమెరా ఎలా అయితే తీస్తా, బట్ ఎలా అవ్వకపోతే ఐ విల్ స్టాప్ రికార్డింగ్ అండ్ కెమెరా అవన్నీ బ్యాగ్లో పెట్టేసి సపరేట్గా ఒక దగ్గర హ్యాండ్ ఓవర్ చేసేయాలి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ నెయిల్స్ కూడా కట్ చేయకూడదు, ఇలా తీసి పడేయకూడదు, అండ్ హెయిర్ పార్టికల్స్ పడేయకూడదు, ఇంకా కెమెరా రికార్డ్ చేయకూడదు, అండ్ చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి కంప్లీట్గా. ఆ డెడ్ బాడీని లైక్ 10 years ఒక్కసారి బయటికి తీస్తారంట ఆ బాడీని. అండ్ ఆల్సో 45 years నుంచి ఇది చేస్తున్నారో, ఎన్ని ఇయర్స్ నుంచి సరిగ్గా తెలియదు, బట్ ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ లేదు, కొంచెం చెప్తారు. నాకే సరిగ్గా అర్థం కాలే. అక్కడికి వెళ్తాను, వెళ్ళి మొత్తం డీటెయిల్గా తెలుసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ట్రై టు అండర్స్టాండ్. నేను ఈ వీడియోలో అదైతే నేను పెట్టలేకపోతున్నా. అండ్ చర్చ్లో ఏమైనా చర్చెస్ రికార్డ్ చేయడానికి అయితే వచ్చాను కదా నార్మల్గా. నాకు ఈ విషయం తెలియదు, ఫెస్టివల్ 10 years ఒకసారి అవుద్ది అని చెప్పి. అండ్ ఇదే లాస్ట్ టైం అంట బాడీని కూడా బయటికి తీయడం. ఈ తర్వాత నుంచి ఇంక బాడీని కూడా బయటికి తీయరంట ఈ చర్చ్లో నుంచి. లైక్ అది లోపల పెట్టేస్తారు, లైక్ ఒక రూమ్లో అనుకుంటా. చూద్దాం, వెళ్దాం, లెట్స్ గో. హే గైస్, వెల్కమ్. యాక్చువల్లీ ఇక్కడ ఒక ప్రీస్ట్ డెడ్ బాడీ 10 yearsకి ఒకసారి బయటకు తీస్తారంట. అండ్ ఆఫ్టర్ 10 years ఇప్పుడే మళ్ళీ బయటకు తీశారు ఆ డెడ్ బాడీని. దిస్ ఈజ్ 2024. సో 2014లో తీశారు, లైక్ నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఆ డెడ్ బాడీని. అండ్ మళ్ళీ ఇప్పుడే తీస్తున్నారు. ఐ డోంట్ నో ఎన్ని ఇయర్స్ నుంచి ఇది జరుగుతుంది అని చెప్పి. బట్ ఇప్పుడు నేను ఏమనుకున్నా అంటే లోపలికి వెళ్ళి రికార్డ్ చేద్దాం అనుకున్నా, కానీ వీళ్ళు నాకు ఏం చెప్పారంటే నువ్వు రికార్డ్ చేయకూడదు, కనీసం గోర్లు తెలుసు కదా నెయిల్స్, ఈ నెయిల్స్ కూడా అక్కడ పడేయకూడదు. ఈవెన్ ఇఫ్ కెమెరాతో రికార్డ్ చేసిన ఏదైనా చేసినా కూడా చాలా పనిషబుల్ అఫెన్స్ అంట అది కంప్లీట్లీ. అదిగో అక్కడ ఎదురుగా గోవా పోలీస్ ఉన్నారు చూడండి, ఎక్కడ చూసినా గోవా పోలీస్ ఉన్నారు. నేను అవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది, డైవర్షన్ హెడ్, వే టు పార్కింగ్ దిస్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఐ థింక్ ఇక్కడ పార్క్ చేయాలనుకుంటా. సార్ వేర్ షుడ్ ఐ పార్క్ సార్? ఎస్, దట్ సైడ్. Okay, sir, white church where, sir? Front. Then I should go this side or that side? This side only. Thank you, sir. Oh guys, ఇప్పుడైతే వెళ్తాను. ఆ గోప్రోకి ఏమైందో అర్థం కాదు, ఒకసారి కిందకు ఉంటుంది, ఒకసారి పైకి ఉంటుంది, అసలు ఏమేమో చేస్తుంది. అదిగో ఎదురుగా బీచ్, నాకు బీచ్ కనిపిస్తుంది ఎదురుగా. సారీ, భలే ఉంది గైస్ వ్యూ మాత్రం. ఇప్పుడు నేను వచ్చేసి గోవాలో ఉన్నా, సెయింట్ మోనికా కాన్వెంట్ ఇన్స్టిట్యూట్ మ్యాటర్, ఓల్డ్ గోవా. అండ్ గైస్ ఇప్పుడు నేను గోవాలో లైక్ వైట్ చర్చ్ అని చెప్పి ఒకటి ఉంది ఇక్కడ, సో దానికోసం అయితే వెళ్తున్నా. ఇక్కడ ఈ రోడ్లో వాక్ చేస్తున్నా కానీ సన్లైట్ ఇటు నుంచి ఉంది, సో సరిగ్గా కనిపించట్లేదు నేను. అండ్ వెళ్దాం, మనం ఇంకా తీయాల్సిన వీడియో చాలా ఉంది యాక్చువల్లీ. ఇట్స్ చూడండి మొత్తం రోడ్, ఈ చూసారా మొత్తం స్టోన్స్తో కన్స్ట్రక్ట్ చేశారు. అప్పట్లో కన్స్ట్రక్ట్ చేసిన వాల్స్ ఇవన్నీ. ఈ మా స్కూల్ కూడా సేమ్ ఇలాంటి వాల్స్తోనే ఇలాంటి స్టోన్స్తోనే కన్స్ట్రక్ట్ చేశారు. మరి ఈ స్టోన్ ఎక్కడ దొరుకుతుందో ఏంటో నాకు తెలియదు కరెక్ట్గా, బట్ ఈ స్టోన్ చాలా స్ట్రాంగ్ అని విన్నాను. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న చర్చ్ అక్కడ ఉంది, అక్కడ ఫుల్ ఫెస్టివల్ లాగా మొత్తం ఇవన్నీ పెట్టారనమాట. అక్కడ ఫుల్ ఫెస్టివల్ లాగా జరుగుతుంది. అదిగో చర్చ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఉంది, వెళ్దాం పదండి. అండ్ ఈ రోడ్డు జంక్షన్ నుంచి నేను ఇలా వెళ్ళాను లోపలికి, బట్ చర్చ్ని చూడలేదు నేను ఆ టైంలో. అదిగోండి చర్చ్ అక్కడ ఉంది, బయట నుంచి రికార్డ్ చేయొచ్చు, అంతా బాగానే ఉంది. లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం మొత్తం కెమెరా అన్నీ సీజ్, ఇంక నీకు లోపల పెట్టేసుకోవాలి కెమెరా తీసి. అక్కడ ఒక చర్చ్ ఉంది చూసారు, అది చాలా పెద్ద చర్చ్. ఫస్ట్ అది కవర్ చేద్దాం అనుకున్నా కానీ తర్వాత దీన్ని ఫిక్స్ అయ్యాను.
దీనిలో ఎంత ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉందంటే 10 yearsకి ఒకసారి డెడ్ బాడీని బయట తీస్తారంట. ఓకే లెట్స్ గో ఇన్సైడ్. ఇక్కడ మోటోవర్స్ వాళ్ళు ఉన్నారు, ఒకసారి హాయ్ చెప్దాం. ఇక్కడ చూసారా కంప్లీట్లీ భలే ఉంది అసలు వీడియో కూడా. ఐ థింక్ వీ కెన్ గో ఇన్సైడ్ ఫ్రమ్ దిస్ సైడ్. వీ కెన్ గో నా బ్రో ఇన్సైడ్. యూ కెన్ గో నా. ఐ విల్ గో ఇన్సైడ్ అండ్ ఐ విల్ కమ్ బ్రో. You will stay or you are going bro? Yeah, I'm going. Now you are going? I will come to Motovers bro. Just few minutes I will come back. I will complete video there and I will come back. Oh. Okay. Okay bro. Bro, sure. Give your number. 897. Guys, అక్కడ కనిపిస్తుంది కదా ఇది ఒక చర్చ్, బట్ లోపలికి అయితే వెళ్ళడానికి వెళ్ళలేదంట. Is mass is going on bro? Yeah, mass is going on. Can we attend that at least? No, only locals are allowed. Locals? Yeah. Okay. From here only locals. Okay. But our back side on the church. Bro, how to go that back side church bro? There also? From that side. That side only one gate is there? Yeah, only that there only? They are checking you. Yeah. After checking they will allow you to go. Okay. There only? After getting that, like this? Yeah. That gate? Yeah. Okay. Thank you bro. Guys, ఇక్కడ లోకల్స్ మాత్రమే ఎలో ఉందంట చర్చ్లోకి, మనకైతే ఎలో లేదు. అండ్ మనం అటువైపు నుంచి ఇంకో రూట్ ఉంది, ఆ రూట్లోంచి మనం వెళ్దాం. అండ్ ఆల్సో ఇక్కడ నాకు చాలామంది పరిచయం అయ్యారు. బ్రో బాయ్, విల్ మీట్ యూ దేర్. వాళ్ళు ఏంటంటే మోటార్స్ కోసం వచ్చారు బెంగళూరు నుంచి, సో వాళ్ళు కొంచెం ఫ్రెండ్స్ అయ్యారు. అక్కడ నా నెంబర్ తీసుకున్నారు అనమాట వాళ్ళు. అండ్ ఆల్సో ఇక్కడ చూసారు అబ్బలే ఉంది లొకేషన్. ఓకేనా ప్లీజ్. ఇంకా దగ్గర కేరళకి దగ్గరలో ఉన్నాం కదా కంప్లీట్లీ. ఇప్పుడు అక్కడ బాయ్ చెప్పాను కదా, వాళ్ళందరిలో కొంతమంది కేరళ నుంచి వచ్చారు. ఇప్పుడు నేను వేసుకుంటే టీ షర్ట్ వాళ్ళు వేసుకుంటారు సేమ్, సో దాన్ని బట్టి గుర్తుపట్టవచ్చు అందరూ మోటోవర్స్కి వచ్చారని చెప్పి. ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో మోటోవర్స్లో వాళ్ళకి మాత్రం ఈ టీ షర్ట్స్ ఇంకా కొన్ని గుడీస్ ఇచ్చారు. చూసారా మొత్తం అవన్నీ ఎవరో సమాధులు, లైక్ ఇక్కడ లోకల్ పీపుల్, నాకు తెలిసి ప్రీస్ట్స్ ఎవరో. బట్ లోపలికి కెమెరా ఎలా అయితే ఉండదు అన్నారు. సో ఇదిగోండి మోటోవర్స్ వెళ్ళిపోతున్నారు. ఇదిగో మోటోవర్స్ చూసారు కదా, ఇటు సైడ్ నుంచి ఎలా లేదంట. సో మళ్ళీ నేను చుట్టూ తిరిగి అటువైపు నుంచి వెళ్ళాలి. అమ్మా చాలా కష్టంగా ఉంది ఇలా వెళ్తుంటే ఒక్కడనే. పీస్ బిగిన్స్ విత్ అ స్మైల్. ఒక్కడనే మోటో బ్లాగింగ్ కొంచెం కష్టంగానే ఉంది. గైస్ వెళ్తున్నానా అలాగా నడుచుకుంటూ. బట్ మోటోవర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ నేను చూసినంత వరకు. మోటోవర్స్ వాళ్ళు ఇది ఎంట్రన్స్. చాలామంది అసలు అటు సైడ్ నుంచి అయితే ఓన్లీ డిజబుల్ పీపుల్కి మాత్రమే ఎలో ఉందంట. ఇటువైపు నుంచి అయితే అందరికీ ఎలో ఉంది. ఓ జైంట్ వీల్ ఉంది ముందున, పెద్ద జైంట్ వీల్. అండ్ చర్చ్ చూడండి ఎంత బాగుంది ఒకసారి. ఇక్కడ కూడా సమ్ ఏదో మాస్ అవుతుంది. అండ్ అక్కడ చూసారా ఒక పెద్ద క్రాస్ పెట్టేసింది. అండ్ పక్క చర్చ్, పీస్ చర్చ్, చాలా పాతది ఈ చర్చ్. ఇందులోనే బాడీ కూడా ఉందంట. చూద్దాం వెళ్ళి. బెస్కిల్లా, అది బెస్కిల్లా చర్చ్. దానిలోకి ఎలా ఉంది కెమెరా, దీనిలోకి కెమెరా ఎలా లేదు. లెట్స్ గో సి. అక్కడ 18th exposition ఆఫ్ దిస్ సేక్రెడ్ రెలిక్స్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్, 21st November 2024 to 5th January. బట్ కెమెరాస్ ఏది కూడా నాట్ అలౌడ్. ఇలా వెళ్ళి అలా చూసేసి చుట్టూ తిరిగి అలా మధ్యలో ఉంటుంది చూసేసి వచ్చేయడం అంతే. అండ్ ఆ చర్చ్ చూసారా, సేమ్ కన్స్ట్రక్షన్ మా స్కూల్ కూడా.
అండ్ ఈ చర్చ్ ఇప్పుడు వరకు నేను ఈ చర్చ్లో ఉంది అనుకున్నాను, బట్ ఇప్పుడు చూస్తే ఓ ఇక్కడ కూడా సేమ్, బట్ ఇక్కడ కంప్లీట్లీ రిస్ట్రిక్టెడ్గా ఉంది చూడండి, చెకింగ్ అంతా. అండ్ అక్కడికి అయితే డైరెక్ట్ నువ్వు వెళ్ళిపోవచ్చు. గైస్ అక్కడ చూస్తున్నారు కదా, ఇదే చర్చ్. అండ్ ఇప్పుడు మనం ఈ చర్చ్ దగ్గర ఉన్నాం. నా బ్యాక్ సైడ్ ఉంది కదా చర్చ్, అదే. అండ్ గైస్ చాలా హ్యాపీగా ఉంది గైస్. ఒక ప్రీస్ట్ డెడ్ బాడీని నేను ఇప్పుడు చూసా చాలా దగ్గర నుంచి. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు నాకు ఫోటోగ్రఫీ ఇస్తాను అన్నారు. నేను అక్కడ వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ కెమెరాస్ తీసిన ఫోటోగ్రాఫ్. ఇదంతా నేను బయటికి వెళ్ళాక చెప్తాను, బట్ మీరు ముందైతే ఇవి రికార్డ్స్ అంతా చూడండి, చర్చ్ ఎలా ఉంది ఏంటి అని. అక్కడ చూసారా జీసస్ స్టాచ్యూ, అక్కడ కూడా చాలా బాగుంది. అక్కడికి వెళ్ళి తీస్తే వీడియో చాలా బాగా వస్తుంది నాకు తెలిసి, సన్సెట్ టైం కదా. అండ్ ఆపోజిట్లో ఇంకో చర్చ్ ఉంది, అక్కడ కూడా వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఎక్కడైనా కూర్చొని అప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవన్నీ బయటికి వెళ్ళక కూడా నేను మీకు చెప్పొచ్చు, కానీ ఇక్కడ ఉండే వ్యూని నేను చూపించడం చాలా రెస్ట్రిక్టెడ్ ప్లేస్లో చూపిస్తున్నాను. అక్కడ ఒక ఇది ఉంది కదా, దాని దగ్గరికి వెళ్దాం పదండి. ఇప్పుడైతే నేను ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది కూడా ఒక డెడ్ బాడీ, లైక్ మీకు చూపిస్తాను చూడండి. చూడండి మొత్తం ఇది తనని పెట్టే సిమెంటరీ అనుకుంటా. అండ్ అది చర్చ్, లోపల అయితే చాలా బాగుంది. నేను చూసాను కదా లోపల గన్స్ పట్టుకొని ఉన్నారు. గన్స్ ఎవరైనా లైక్ ఏదైనా చేస్తే గన్స్ తీసి కాల్ చేస్తారేమో డైరెక్ట్గా. I don't know. Come, let's go from here. Actually, we have completed something interesting today. మనం చాలా ఇంట్రెస్టింగ్గా ఒకటి కవర్ చేసాం ఈరోజు. అండ్ యూ కెన్ సీ దట్ చర్చ్ ఓవర్ దేర్. చాలా బాగుంది గైస్ చర్చ్ మాత్రం, నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడైతే అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా అలా ఫొటోస్ తీసుకుంటూ వచ్చేస్తున్నాను మాట్లాడుకుంటూ. బ్యాటరీ కూడా తక్కువ ఉంది. I know the thing is that we are at some place like far from my home, then also I am so much happy that I am near to Jesus. Whatever happens in my life, that just because of Jesus. I covered everything, the distance, the things I have right now. ఇలాంటి ఓల్డ్ కల్చర్ని నేను మళ్ళీ చూడలేను. మోటార్స్ కావాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాను, నాకేం పర్లేదు. మోటార్స్ కోసం రావాలి అనుకున్నాను అని అంత ఇంట్రెస్టింగ్గా ఏం రాలేదు. నేను వచ్చిన పర్పస్ వేరు, నేను వచ్చిన పర్పస్ ఎక్స్ప్లోర్ చేయడానికి గోవా. మోటార్స్ ఈజ్ జస్ట్ అ స్మాల్ రీజన్ నేను ఇక్కడికి రావడానికి, బట్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకో చర్చ్ ఉంది అటు సైడ్, అది కూడా కవర్ చేద్దాం. లెట్స్ గో గైస్. థంబ్నెయిల్స్ కోసమైనా పనికి వస్తుందని చెప్పి ఇది తీసుకుంటున్నాను. ఇది ఒకటి, ఇది గోవా మ్యాప్ ఒకటి. ఫోన్పే नहीं है उसके चलता है, उसको ఫోన్పే करेंगे तू उधर से గైస్. అసలు లోపల నాకు రికార్డ్ చేయడానికి కూడా టైం ఇవ్వలేదు. వాళ్ళు చెప్పిందంతా ఒకటే, నువ్వు లోపల కెమెరా అసలు ఎలా లేదని చెప్పి. నేను బయటకు వచ్చాను ఇప్పుడే. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని ప్లేసెస్ చూసిన. ఇదంతా మార్కెట్ అనమాట, చూడండి మొత్తం ఇదంతా మార్కెటే. సో ఇక్కడితో అయితే నేను ఇప్పుడు మళ్ళీ వెగాతోర్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మోటోవర్స్ అటెండ్ అవ్వాలి. అండ్ ఇంకా చాలా పని ఉంది. ఆపోజిట్లో ఇంకో చర్చ్ ఉంది, అది కూడా కవర్ చేస్తాను వీలైతే బయట నుంచి, బట్ దగ్గరికి వెళ్ళడానికి చూస్తాను. ఓకే గైస్, అబౌట్ టు ఎండ్ అనమాట ఈ బ్లాగ్. ఫస్ట్ ఒక చర్చ్కి వెళ్ళాను, మీరు ఆ చర్చ్ని చూపించాను ఆల్రెడీ. అండ్ ఇప్పుడు ఇంకో చర్చ్కి వెళ్ళాను, నా బ్యాక్ సైడ్ అక్కడ ఉంది చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ పైన, దట్ వన్. ఆ చర్చ్కి వెళ్ళాను. 2 చర్చెస్ అయితే విజిట్ చేశాను ఈరోజు. సారీ, అలా నేను చాలాసేపటి నుంచి తిరుగుతూ నడుస్తూ ఉన్నా కదా, అలిసిపోయాను ఫుల్గా. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నేను అక్కడికి వెళ్ళాలి కంప్లీట్గా. అక్కడ వస్తున్నారు చూసావా, వాళ్ళు బిషప్స్, ఆర్చ్ బిషప్స్. ఐ నెవర్ సీన్, బట్ సీజ్ డ్రెస్, బ్లాక్ కలర్ థింగ్ అండ్ ఎవ్రీథింగ్. తన అటైర్ చూడండి ఎలా ఉందో, తను వేసిన డ్రెస్ కానీ అంతా నైస్ కదా. లైక్ యూ కెన్ సీ. ఇప్పుడు బిషప్స్ బ్లాక్ కలర్ వేసుకుంటారు, అండ్ బ్రదర్స్ అండ్ ఫాదర్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే వైట్ కలర్ వేసుకుంటారు. వెళ్ళిపోయారు వాళ్ళు.
అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఈరోజు అయితే నేను కొన్ని ప్లేసెస్ కవర్ చేశాను, బట్ ఈ వ్లాగ్లో మచ్ అట్రాక్టివ్, మీకు అంతలా ఏమీ అనిపించకపోయి ఉండొచ్చు, మోస్ట్లీ బోరింగ్గా ఉండొచ్చు. బట్ ఐఎమ్ హియర్ టు కీప్ ఆల్ మై వీడియోస్ విచ్ ఐ లైక్, ఓకే. అండ్ ఐ విల్ మేక్ ఆల్ యూ పీపుల్ టు అట్రాక్ట్ హౌ ఐ ఫిలిం ద వీడియోస్ అండ్ హౌ ఐ షో ద థింగ్స్. నేను ఎలా చూపిస్తున్నాను, ఏం చూపిస్తున్నాను అనే దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తా. మీకు నచ్చింది అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ మూవింగ్ టు మోటోవర్స్ రైట్ నౌ. ఇప్పుడైతే మోటోవర్స్కి వెళ్ళిపోతా. ఒకవేళ కార్తీక్ సీజన్ ఉంటే నేను మీకు వ్లాగ్లో చూపిస్తా. ఇన్ కేస్ బై లక్ ఉంటే నేను చూపించగలను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే ఐఎమ్ సారీ ఫర్ దాట్, ఐఎమ్ నాట్ షోయింగ్ ఇన్ మై వ్లాగ్.